హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుండి తాజాగా వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గత కొన్ని వారాలుగా హోస్ట్ నాగార్జున తన మార్క్ హోస్టింగ్తో కంటెస్టెంట్స్ని రోస్ట్ చేసి వదిలేస్తున్నారు. తప్పు చేసిన వారి వీడియోలు ప్లే చేస్తూ వరుసపెట్టి వారికి క్లాస్ పీకి వాయించేస్తున్నారు. ఇక ఈరోజు కూడా మరోసారి తన బీస్ట్ మోడ్తో నాగార్జున హోస్టింగ్ అయితే అదరగొట్టేశాడు. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడనే చెప్పాలి. హౌస్మేట్స్ అందరూ జాలీగా ట్రిప్కి వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కరైనా కూడా గేమ్ ఆడుతున్నారా? అప్పుడే 8 వారాలు అయిపోయాయి. మీరు సీరియస్ మోడ్లోకి రాకపోతే మిమ్మల్ని ఆడియన్స్ సీరియస్గా తీసుకుని మీ ఇంటికి పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటూ హౌస్మేట్స్ అందరికీ ఒక పెద్ద స్టేట్మెంట్ లాగా వార్నింగ్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ ఫుల్ సీరియస్ అయ్యి, నీకోసమైనా నువ్వు స్టాండ్ తీసుకోవా ఇమ్మాన్యుయల్? అన్ని టాస్కులు ఆడావు, నీకోసం స్టాండ్ తీసుకుని కెప్టెన్సీ కంటెండర్ అవ్వడం నీకు ఇంపార్టెంట్ కాదా? నీకు అవసరం లేదా ఇమ్యూనిటీ అంటే? అలా కాదు సార్, భరణి అన్న ఇప్పటి వరకు క్యాప్టెన్సీ రాని వారికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నా అని అనగానే ఏమీ మాట్లాడలేదు అంటే నాగార్జున వెంటనే మాట్లాడాలి ఇమ్మాన్యుయల్, నువ్వు 2 టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చావు, నీకోసం స్టాండ్ తీసుకోకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు అంటూ గట్టిగా చెప్పడంతో, లేదు సార్, ఇకపై నా ఆట గురించి మాత్రమే ఆలోచిస్తా సార్, ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను గెలవడానికి ఆలోచించి పావులు కదుపుతాను సార్ అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పుకొస్తున్నాడు. ఇక ఆ తర్వాత తనూజాతో మాట్లాడుతూ తనూజపై ఫుల్ సీరియస్ అయితే అవుతున్నాడు. నువ్వు రేషన్ మేనేజర్గా అయినప్పటి నుంచి ఇంట్లో వరుస పెట్టి గొడవలు, అసలు ఏం చేస్తున్నావో తెలుస్తుందా తనూజ? చిన్న చిన్న వాటికి కూడా నువ్వు వారికి అడ్డు చెప్పడంతోనే గొడవలు ప్రారంభమవుతున్నాయి అంటే తనూజ మాట్లాడుతూ, సార్, వాళ్ళు షుగర్ నుంచి మొదలుపెట్టి పప్పు దినుసుల వరకు నా భాగం ఏమైంది, నిన్నటి భాగం ఏమైంది అని అడగడం వల్లే గొడవలు ప్రారంభమయ్యాయి అంటే దానికి నువ్వు ఒక్క మాటలో క్లారిటీ ఇవ్వచ్చు, కానీ దాన్ని ల్యాగ్ చేసుకుంటూ వచ్చి ఇంతవరకు తీసుకొచ్చావు, గొడవలన్నీ నెత్తి మీద వేసుకున్నావు అంటూ ఫైర్ అవుతున్నాడు. ఇక కళ్యాణ్తో నువ్వెవరు అడగడానికి అంటూ కొంచెం ఫైర్ అయ్యావు కదా. అక్కడ హౌస్మేట్ ఎవరినైనా కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది ఫుడ్ విషయంలో. నువ్వు రేషన్ మేనేజర్, ఇది అంత లేదు, ఇది చేస్తున్నామని చెప్పాలి, కానీ నాకు ఇష్టం వచ్చింది చేసి పెడతాను, నువ్వు తినాలి అంటే అక్కడెవరు ఊరికే ఉండటం లేదమ్మా అంటూ తనూజాకి గట్టిగానే పీకినట్టుగా కనిపిస్తుంది ప్రోమోలో. ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ, ఏమన్నా గేమ్ ఆడావా కళ్యాణ్? 3 minutes లోపే టాస్క్ని పూర్తి చేశావు. మరోవైపు రాము భరణి కలిసి దాదాపుగా 9 నిమిషాలు టాస్క్ పూర్తి చేస్తే 3 నిమిషాల్లో అన్ని రోపులను దాటుకుంటూ వెళ్ళి టర్నులు గుండా ఆడావు, అస్సలు ఇరగదీసేసావు పో అంటూ కళ్యాణ్కి ప్రశంసించడంతో ఆడియన్స్ కూడా గట్టిగా క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఇక ప్రోమో చివర్లో డబుల్ ఎలిమినేషన్ అంటూ ఈ వారం గురించి మరో డబుల్ ట్విస్ట్ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వారం కూడా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ రివీల్ చేయడం అయితే జరిగింది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే హైప్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.